హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు ఒక వీడియో అనమాట. సో ఏంటంటే, ఇప్పుడు నేను ఏదైతే మీకు సినారియో డిఫైన్ చేస్తున్నానో దీన్ని డిఫరెంట్ వేస్లో, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే, ఫస్ట్ నేను మీకు సినారియో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీన్ని ఇంకా ఫర్దర్గా ఎలా ఎన్హాన్స్ డెవలప్ చేయొచ్చు అనేది మీకు డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ ఒక 4 పారామీటర్స్ డిఫైన్ చేశాను, మీరు చూడొచ్చు. సో ఒకటి టేబుల్ నేమ్, రెండోది టాప్ డేటా, సిఎస్వి డేటా, టార్గెట్ టేబుల్, ఇలా రకరకాలుగా డిఫైన్ చేశాను అనమాట. ఇప్పుడు ఏదైతే ఇక్కడ మీకు డిఫైన్ చేశానో, సో లైక్ వేరియబుల్స్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో జనరల్గా మనం వేరియబుల్స్ అంటారు, బట్ మనం పారామీటర్స్ కూడా డిఫైన్ ఇట్. ఎందుకంటే వీటికి రన్ టైంలో మనం వాల్యూస్ అనేది పాస్ చేయొచ్చు అనమాట. త్రూ డేటా పైప్లైన్స్ కావచ్చు, డిఫరెంట్ ఫేస్లో, ఆర్ ఒక నోట్బుక్ నుంచి వేరే నోట్బుక్ కూడా. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే నేను వేరియబుల్స్ డిఫైన్ చేశానో, టేబుల్ నేమ్ కావచ్చు, టాప్ డేటా కావచ్చు, సిఎస్వి పాత్ కావచ్చు, టార్గెట్ టేబుల్ డేటా కావచ్చు. సో వీటన్నింటినీ కూడా మనం లైక్ క్వైరీస్ బిల్డ్ చేసేటప్పుడు మనమైతే వాటిని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి ఏంటి అనేది వివరిస్తాను. ఓకే, ఇది మనకి రియల్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని కేసెస్లో ఖచ్చితంగా మనకైతే అవసరం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. సో నేను డైరెక్ట్గా టేబుల్ రాయొచ్చు. ఓకే, ఇక్కడ నథింగ్ విల్ హ్యాపన్ అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏదైతే వేరియబుల్ డిఫైన్ చేసిన ఆ వేరియబుల్ నేను ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాను. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ రన్ దిస్ స్టేట్మెంట్. సో ఫస్ట్ మనకి సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏదైతే సెల్లో వేరియబుల్స్ డిఫైన్ చేసామో, నథింగ్ లైక్ పారామీటర్స్, అది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, రన్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఓకే, సో ఎగ్జిక్యూషన్ అది. ఇప్పుడు నేను ఇక్కడ టేబుల్ అనేది రన్ చేస్తున్నాను. లెట్స్ సీ దట్. ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, ఐ థింక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎండ్, ఎందుకంటే ఎక్కువ డేటా ఏమి ఉండదు అనమాట, జస్ట్ 5-6 రికార్డ్స్. ఓకే, మీకు చూసుకుంటే మనకి సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఓకే, సమ్ డేటా అయితే మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటి, నేను టేబుల్ నేమ్ అనేది త్రూ వేరియబుల్స్ ఆర్ పారామీటర్స్ ద్వారా నేనైతే సపరేట్ చేస్తున్నాను అన్నమాట వన్ టైంలో. ఓకే, సో ఇలా మనం ఖచ్చితంగా రియల్ టైంలో కొన్ని కేసెస్లో డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలానే ఇక్కడ నెక్స్ట్ దాంట్లో సో దీన్ని వేరే విధంగా కూడా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే సింగిల్ లైన్లో రాశాను, బట్ మనం మల్టిపుల్ లైన్స్ రాసినప్పుడు క్వైరీ అనేది డిఫరెంట్ వేలో మనం ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో చెప్పే కదా, సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, మనం వాటిని ఎక్స్ప్లోర్ చేసి ప్రాక్టికల్గా వీ నీడ్ టు అండర్స్టాండ్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, సో మీరు కోడ్ అనేది చాట్ జీపీటీ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, అఫ్కోర్స్ నేను కూడా చేస్తుంటాను. ఓకే, దట్స్ నాట్ ఏ ఇష్యూ. బట్ అల్టిమేట్గా మనం ఏంటి, దీన్ని ఎలా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయాలనేది కూడా మనం అయితే ఆలోచించాల్సి ఉంటుంది అన్నమాట. అప్పుడే మనకు ఫర్దర్గా ఏంటి, ఏదైనా ఇష్యూ కానీ ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయొచ్చు అనేది ఈజీగా తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఏదైతే మీకు ఇక్కడ అవుట్పుట్ వచ్చిందో సేమ్ అవుట్పుట్ ఇక్కడ కూడా వచ్చిందా, బట్ రాసే విధానం డిఫరెంట్ అన్నమాట. ఇక్కడ ఒక రాశాను, ఇక్కడ ఒక రకంగా రాశాను, ఇక్కడ ఒక రకంగా రాశాను. ఓకే, అర్థమవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రెండు వేరియబుల్స్ తీసుకున్నాను, ఒకటి టేబుల్ నేమ్, రెండోది వచ్చేసరికి టాప్ డేటా. అంటే నాకు సో ఒక టేబుల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కావాలనేది లైక్ లిమిట్ చేయడానికి, మనకి సీక్వెన్స్లో ఏదైతే టాప్ స్టిక్ కీవర్డ్ ఉంటుందో ఇక్కడ కూడా లిమిట్ చేయొచ్చు అనమాట. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెట్స్ సీ దట్. ఓకే, మీరు చూస్తున్నారు కదా, సో 5 రికార్డ్స్ ఉన్నాయి, కానీ యాక్చువల్గా ఈ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 6 రోస్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి, 5 రోస్. అంటే మనం స్పెసిఫై చేసిన కీవర్డ్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతున్నట్టు కదా, అవునా కదా. ఓకే, లైక్ వైజ్ వీ కెన్ ఇంటిగ్రేట్ ద వేరియబుల్స్ విత్ ఇన్ ఏ సెల్ఫ్ స్టేట్మెంట్ ఆర్ పల్స్ వర్క్ కూడా.
ఓకే. ఇక్కడ నేను ఇప్పటిదాకా మనం ఏంటి టేబుల్స్ తోటి యూజ్ చేస్తున్నాం. బట్ అలా కాకుండా ఫైల్ లొకేషన్స్ గూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఇక్కడ జస్ట్ ఫైల్స్ స్లాష్ ఇక్కడ పాత్ అబ్జర్వ్ చేస్తే డెవలప్‌మెంట్ అనే ఫోల్డర్‌లో ఈఎంపీ డాట్ సీఎస్‌వి మీరిక్కడ లేకోస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఫైల్స్‌లో డెవలప్‌మెంట్ అనే ఫోల్డర్‌లో ఈఎంపీ డాట్ సీఎస్‌వి ఉందో ఆ ఫైల్‌ని నేను రీడ్ చేస్తున్నాను. కానీ పాత్ అనేది నాకు డైనమిక్‌గా వస్తుంది. అంటే వేరియబుల్ డిఫైన్ చేసింది ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసుకొస్తుంది. నేను ఎక్కడ కూడా హార్డ్ కోడ్ చేయాల్సిన అవసరమే లేదనమాట. ఓకే. మీరిక్కడ చూసుకోవచ్చు. జస్ట్ 2 రికార్డ్సే ఉంటాయి. లైక్ ఎస్పెషల్లీ డెవలప్‌మెంట్, టెస్ట్, ప్రొడక్షన్‌లో ఏదైనా పాత్రలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇలాంటి కేసెస్‌లో మనం వాటిని రీనేమ్ చేసుకోవడానికి లైక్ చేంజ్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఓకే. చూస్తారు కదా! మనకి ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్, సాలరీ, డిపార్ట్‌మెంట్, లొకేషన్ కానీ. అలానే ఇక్కడ వచ్చిన దాన్ని ఇంకో టేబుల్‌కి రైట్ చేస్తున్నాను. ఓకే. టార్గెట్ టేబుల్. సో, టార్గెట్ టేబుల్ అంటే ఏంటి? ఇక్కడ నథింగ్ బట్ సేల్స్ మెయిన్ డేటా అన్నమాట. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే డిఫరెంట్ అప్రోచెస్ అయితే మనం డిఫైన్ చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఓకే. అన్నీ కూడా ఇక్కడే హార్డ్ కోడ్ చేశారు కదా! మీరు డైనమిక్ అంటున్నారు. ఎలా పాస్ చేస్తారు? ఏంటి అని ఒక డౌట్ అయితే రావచ్చన్నమాట. ఓకే. సో, దట్స్ ఎ గుడ్ క్వెషన్ అన్నమాట. సో, ఇప్పుడు నేను ఫర్దర్‌గా ఆలోచిస్తుంటే ఓకే. ఇక్కడ నేను హార్డ్ కోడ్ చేశాను కదా! అలా చేయకుండా త్రూ డేటా పైప్‌లైన్స్ ద్వారా పంపించొచ్చు కదా! ఓకే. వెరీ గుడ్. దట్ ఈస్ వన్ సినారియో. దాని తర్వాత డేటా పైప్‌లైన్స్‌లో కూడా మనం ఒక వేరియబుల్ లైబ్రరీ డిఫైన్ చేసి, ఆ వేరియబుల్ లైబ్రరీని డేటా పైప్‌లైన్‌లో పారామీటర్స్‌కి ఇంటిగ్రేట్ చేయొచ్చు కదా! ఇప్పుడు ఏదైతే నోట్‌బుక్ ఉందో. గుడ్ క్వెషన్. దాని తర్వాత మళ్ళీ డిప్లాయ్‌మెంట్ పైప్‌లైన్స్‌లో లైక్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌కి సెపరేట్‌గా ఎలా వర్క్ చేయొచ్చు? ఇలా మనం ఏంటంటే ఆలోచిస్తుంటే చాలా అంటే స్కోప్ అనేది పెరుగుతా ఉంటుంది. ఓకే. అది అప్పుడే మనం ప్రాక్టికల్‌గా ఎలాంటి యూజ్ కేస్ వచ్చినా మనం ఈజీగా చేయడానికి పాసిబిలిటీ ఉంటది. కోడింగ్ ఎక్కడ చాట్‌జిపిటి నేను కూడా చాట్‌జిపిటి అని తెస్తాను. బట్ అల్టిమేట్‌గా అది ఎ బి ఎలా యూజ్ కేస్‌కి ఎలా మనం ఇంటిగ్రేట్ చేయాలనేది దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో మీకిక్కడ సింపుల్ అనిపించొచ్చు. ఏముంది ఇక్కడ 4 వేరియబుల్స్ డిఫైన్ చేసి దాన్నే ఇక్కడ కాల్ యెస్ కరెక్ట్. దీన్నే వేరే నోట్‌బుక్ నుంచి ఈ నోట్‌బుక్‌కి సప్లై చేయొచ్చు. ఒక డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. అయన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఏంటంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా మనం కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. క్యాచ్ నెక్స్ట్. బై బై.